కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని, తెలంగాణ విభజన చట్టంలోని అంశాలను ఇప్పటికీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఇవాళ విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ లో సీసీఐ పరిశ్రమను మూసివేసి కార్మికులను రోడ్డున పడేశారన్నారు. ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేస్తామని, ఆర్మూర్ రైల్వే లైన్ ను మంజూరు చేస్తామని, నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయిందన్నారు. అటు తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. కేవలం గుజరాతీలకే రాయితీలు ఇస్తూ అభివృద్ధికి నిధులు కేటాయిస్తోందన్నారు. నిత్యావసర ధరలను నియంత్రించకుండా సామాన్యులపై భారాలు మోపుతోందన్నారు. అందుకే విజయ సంకల్ప యాత్ర చేసే అర్హత బీజేపీకి లేదంటూ తేల్చి చెప్పారు. ఆయన మాటలకు అద్దు లేదు. బీజేపీ వాళ్ళు ఆదిలాబాద్ లో ఎన్నికలప్పుడు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తాం, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తాం, అవసరం ఎయిర్ ఫోర్స్ ని కూడా, అంటే ట్రైనింగ్ సెంటర్ కానీ ప్రొడక్షన్, అదే విధంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్, ఇంతే కాకుండా ఇంకా అనేక వాగ్దానాలు చేసిండ్రు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, ఇవాళ తెలంగాణలో కూడా దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇట్లా ఇస్తాం, అనేక సమర్థం. కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంకు చేసింది శూన్యం. ఏ ఒక్క రూపాయి కూడా తెలంగాణకు విభజన చట్టంలోని అంశాలు ఏం చేయలేదు. తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లాకైతే పూర్తి అన్యాయం చేసింది. బీజేపీ ఎంపీ అయినప్పటి దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే నార్త్ ఇండియన్స్, అందులో గుజరాత్ ఎంచుకున్న దేశం గుజరాత్ అయిపోయింది బీజేపీలకు. కేవలం బీజేపీలో నరేంద్ర మోడీ గారు బీజేపీకి రాయితీలు ఇచ్చినా, సబ్సిడీలు ఇచ్చినా, భూ బకాసూరులైనా, బ్యాంకు మాఫీలైనా, బ్యాంకులు ఎత్తుకపోయి 10 లక్షల కోట్లు ఎత్తుకపోయినా అంతా గుజరాత్లే దాదాపు 28 మంది దేశం. ఈ విధంగా దేశంలో కోట్ల సంపదని కొల్లగొడుతూ జీఎస్టీ విధించారు. పెట్రోల్ మీద జీఎస్టీ రద్దు చేయమంటారు. ఇవాళ దేశంలో 18% పేద ప్రజల మీద పుట్టగొట్టి వసూలు చేసి గుజరాత్ కొరకు ఈ దేశాన్ని వెళ్తున్నావా? బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గుజరాత్ ప్రధానమంత్రి అయింది. అయ్యాల కాళేశ్వరం మీద సిబిఐ దర్యాప్తు జరుపు అని చెప్తాను. సిబిఐ దర్యాప్తు జరిపితే తెలంగాణ టీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు ఒక గూటి పక్షులే. ఇవాళ ఆమె కవితమ్మని ఇలా జైళ్లకు లిక్కర్ 1,00,000 కోట్ల కుంభకోణంలో జైల్లోకి పోలేదంటే ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా ఉపయోగపడతాయి, జాయింట్గా పొత్తులు అయిదామని చెప్పేసి ఇలా కవితని లోపలేస్తలేదు. కుంభకోణాలను కాపాడే బీజేపీకి ఇలా విజయ సంకల్ప యాత్ర చేసే అర్హత, హక్కు బీజేపీకి లేదు అని చెప్పేసి సిపిఐ జిల్లా సమితి హెచ్చరిక చేస్తా ఉన్నది.